నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజున్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు, దసరా నాటికి పథకం అమలుకు కమిటీలు, విధి విధానాలు రూపొందించండి. ఇండ్లు కట్టేటువంటి విషయంలో తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే అంతకుముందు బలహీన వర్గాల గృహ సముదాయం అని లేకపోతే బాంబే హౌసెస్ కానీ మిగిలిన ఏ ఇండ్లు కట్టినా కూడా చాలా పెద్ద గందరగోళం ఉంటుంది. సహజంగా ఇక్కడ కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశం వస్తుంది. నిన్న కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఇండ్లపైన పెద్ద కొట్లాట జరిగింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి రాజీవ్ స్వగృహ కానీ లేకపోతే అంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు కానీ బాంబే హౌసెస్ కానీ చాలా చోట్ల ఆక్యుపై కాకుండా లేకపోతే వాటిని వితరణ చేయకుండా అర్హులకు ఇవ్వకుండా చాలా చోట్ల అట్లే ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పుడు వాటిని ప్రజలకు అందిస్తున్నారా లేదా, అర్హులకు అందిస్తున్నారా లేదా? చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ కట్టిన ఇండ్లు 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా ఒట్టిగా పడాబడున్నాయి. అవి కట్టినటువంటి నాణ్యత కూడా చాలా తక్కువ ఉండటంతో అవి కూలిపోవడానికో ఇంకొక దశకో వచ్చేసినాయి. సగం చోట్ల ఈ రాజీవ్ స్వగృహ అక్కడిక్కడ కట్టిన వాటిలైతే దర్వాజాలు కిటికీలు కూడా ఎత్తుకపోయారు ఒక్కో చోట. ఫస్ట్ గత 10 ఏళ్లలో కట్టినటువంటి ఇండ్లలో ఎన్ని వాటిని అర్హులకు కానీ ప్రజలకు కానీ అందజేసిరు, మిగిలిన ఎన్ని కట్టిన వాటిలో నిన్నెక్కడో ఒక చోట ఈ గట్కేసర్ దగ్గర చెరువులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరు. వాటిని ఏం చేస్తారు? ఇట్లా గత 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేసీఆర్ మానసపుత్రిక అనుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని కట్టిరు, ఎంతమందికి అర్హులకు ఇచ్చిరు, వాళ్ళు అర్హులేనా కాదా, అందులో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారా, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారా, ఒకవేళ టీఆర్ఎస్ కార్యకర్తలైనా నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది, పెండింగ్ లో ఉన్నాయండి, వివిధ దశల్లో ఉన్నాయేంటి, వాటిని ఏం చేయదలుచుకున్నారు, ఇందిరమ్మ ఇండ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, ఆ ఇండ్లను ఒకే తీరుగా చూస్తారా? అంతకుముందు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకి కేవలం 1 రూము 2 రూములు మాత్రమే ఇస్తే దానికి దీనికి తేడా ఏంటి, ప్రజల నుంచి ఎంత కట్టాల్సి వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేంద్రం ఇచ్చేటువంటి నిధులను ఎట్లా సద్వినియోగం చేసుకుంటారు ఏంటి అనేటువంటి అంశం పైన ఎక్కడా క్లారిటీ లేదు. దసరా నాటికి పథకం అమలుకు కమిటీలు. ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి నిధులెంత, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులెన్ని, ఒకవేళ జాగా ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఒక జాగాలో కట్టుకోవడానికి ఎంత అనుమతినిస్తారు, బిల్లు ఎంత ఇస్తారు, లేదు ఏమీ లేనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టిస్తారా, దానికి జాగాలు ఎట్లా తీసుకుంటారు? గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ ఇట్లనే అయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలను మంజూరు చేయించుకుంటే తెలంగాణ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉందన్నారు. ఈ దఫా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో ఇళ్లను సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రాలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ దాదాపుగా ఇప్పటికే 3 కోట్లకు పైగా ఇండ్లు కట్టిరు. 3 కోట్ల ఇండ్లు కట్టిరు. కానీ తెలంగాణలో కేవలం డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక్క అంశం ద్వారా, ఎందుకంటే మాకే పేరు రావాలి, ఆలోచన చేయాలి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ. మంచి పని చేస్తే ఎవరికైనా మంచి పేరు వస్తుంది. అట్లా అని కేంద్రం నుంచి ఏం రాలేదని రాష్ట్రం ఏమి ఇయ్యలేదని కేంద్రం ఏమి ఇయ్యలేదని రాష్ట్రం ఇట్లా కొట్లాడుకొని ప్రజలకు నష్టం చేస్తే ఏ విధంగా దాన్ని ఆలోచన చేయాలి? ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెస్తున్నటువంటి ఇండ్లకు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లని పేర్లు పెడితే ఎట్లా? అంతకుముందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి ఇండ్లకు వచ్చినటువంటి పైసలకి డబుల్ బెడ్రూమ్ అనేటువంటి పేరు పెట్టిరు. ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వాలి. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డబ్బులు ఇస్తుంది, మరి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని డబ్బులు ఇస్తుంది కాబట్టి కలిసి ఒక పేరు పెట్టొచ్చు కదా. ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి పేరు ఎందుకు పెట్టాలి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లను పెట్టుకోండి. నరేంద్ర మోడీదో లేకపోతే వాజ్పేయిదో భారతీయ జనతా పార్టీదో అక్కడ పేరు పెట్టలేదు కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇండ్లు బదులు ముఖ్యమంత్రి ఆవాస్ యోజన అని పెట్టండి. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని కలిపి పెడితే పోయేదేం లేదు కదా. అక్కడ ఇక్కడ జరుగుతున్నది నష్టము. ప్రజలకు ఎట్లా పోతుంది? ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు ఉన్నాయనేటువంటిది ఎవరు చెప్పుకోవాలి?
మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వచ్చి ప్రతి ఇంటికి వెయ్యి మేము కేంద్రం ఇచ్చింది అని చెప్పలేరు కదా. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వము, కేంద్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం పెద్దలను తీసుకురాకుండా వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి అండి. ఎన్ని లక్షల ఆంధ్రప్రదేశ్ కూడా గత జగన్ సర్కార్లో కానీ అంతకుముందు చంద్రబాబు సర్కార్లో కానీ లక్షలాది ఇండ్లు మంజూరైతే వాటికి వైఎస్ జగన్ కాలనీ అని, రాజశేఖర రెడ్డి కాలనీ అని, ఎన్టీ రామారావు కాలనీ అని, చంద్రబాబు కాలనీ అని వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఒక్క చోటనైనా ఓ వాజ్పేయి కాలనీ, నరేంద్ర మోడీ కాలనీ పెట్టిరా? మరి అందులో వాళ్ళ పైసలు కూడా ఉన్నాయి కదా. పోనీ మెజారిటీ ఉంటే 3 కాలనీలకు మీ పేరు పెట్టుకొని ఒక కాలనీకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేరు పెట్టొచ్చు కదా. ఇది వివక్షణ కాదా? ఎన్ని మీరు కొట్లాడుకొని తెలంగాణకు 10 ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్లలో అన్యాయం జరిగింది. గత 2018 ఎన్నికల్లో కేసీఆర్ సర్కారు జాగా ఉన్నోళ్లకు 5 లక్షలు ఇచ్చేస్తామనేటువంటి మాట చెప్పి ఎవరికి ఇయ్యలేదు. ఇప్పటికైనా ఈ విషయంలో బేసజాలకు పోకుండా మా పేరే ఉండాలి, మీ పేరే ఉండాలి అనేటువంటి ఇండ్లు రాజకీయం. నిజానికి ఇండ్ల రాజకీయం కూడా చాలా చోట్ల ఒక ఇబ్బంది వస్తుంది. ఎవరు అర్హులు అనేటువంటిది గుర్తించడానికి చాలా పెద్ద కష్టం వస్తుంది. అక్కడ పనిచేసినటువంటి కార్యకర్తలు పెద్ద ఒత్తిడి చేస్తారు ఇందులో. మన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు వీళ్ళు, మన కోసం ఓట్లు వేసినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా ఇతరులకు ఇస్తే రేపు పొద్దుగల మాకు ముఖం చెల్లదు, గ్రామంలో మేము ఎట్లా తిరగాలని ఇవాళ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు, నిన్న టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే టీఆర్ఎస్ వాళ్ళు, ఖచ్చితంగా గ్రామంలో ఆ బాధ ఉంటది. ఆ గ్రామంలో పార్టీని పట్టుకొని తిరిగినటువంటి వాళ్లకు మేము ఒక 10 మందికి పని చేయిస్తే రేపు పొద్దుగాల మాకు విలువ ఉంటది, కానీ లేకపోతే కష్టం కదా అని రేషన్ కార్డులలో కానీ ఇండ్లలో కానీ ఏ పని చేసినా వాళ్ళకు నచ్చినటువంటి కొంతమందికి పని చేయకపోతే రేపు పొద్దుగాల ఎవరు తిరగరు, మనం పిలిస్తే రారు అనేటువంటి ఒక భయం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలకు ఉంటది. ఇప్పుడు ఇంకా ఈ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాసనంగా ఉంటది. నువ్వు ఆ కిల్లిప్పిస్తే రేపు మా ఓట్లు ఇస్తాం, లేకపోతే ఓటేయమని ఆ ఊర్లలో ఉండేటువంటి సర్పంచో ఎంపీటీసో ఎవరైనా ఆస్పిరెంట్ ఉంటారు కదా, రేపు పొద్దుగాల పోటీ చేస్తా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు రేపు పొద్దుగాల పెద్ద పరీక్ష ఇది. నువ్వు ఇల్లు కూడా ఇప్పేలే కానీ నేను రేపు పొద్దుగాల సర్పంచ్కి ఎందుకు వేయాలి? అప్పుడు ఈ బాధలు భరించలేక మళ్ళీ ఖర్చులు పెట్టుకోవాలి, తాగిపిచ్చి తినిపించేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఎన్ని వస్తున్నాయి, ఏమొచ్చినాయి, ఏ జనాభా ప్రకారం వస్తున్నాయా, ఇంకేదైనా కొలమానం ఉందా? మిగిలినటువంటి రాష్ట్రాలకు వస్తే ఓన్లీ భారతీయ జనతా పార్టీ పరిపాలించేటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన వచ్చిందా? మిగిలిన చోట రాలేదా? గతంలో జగన్ ప్రభుత్వంలో అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా సరే అక్కడ వచ్చింది. రాజస్థాన్ లో గెహ్లాట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు వచ్చినాయి. కానీ తెచ్చుకోవాల్సింది ఎవరు? దానికి రూల్స్ కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. వచ్చినటువంటి దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తెచ్చుకొని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. అక్కడక్కడ కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా కూడా నిజానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రాజెక్టు. అది కాకుండా ఈ ఇందిరమ్మ ఇండ్లతోటో లేకపోతే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీదనో తీసుకున్నటువంటివి ఇన్నేళ్లు ప్రతి సంవత్సరం ఇండ్లు కడుతూనే ఉంటారు. జనాభా ఎంత పెరుగుతుంది, ఎంతమందికి ఇండ్లు లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పట్టణాలలో అయితే ఇబ్బంది. ఊర్లో ఉంటారు, ఆయన బతకడానికి హైదరాబాద్కి వస్తాడు, ఊర్లో ఇల్లు ఉంటుంది, హైదరాబాద్ లో ఆయనకి ఇల్లు లేదనేటువంటిది ఒక బాధ. హైదరాబాద్ లో ఉంటాడు, ఊర్లో వ్యవసాయం జాగాలో ఇంకేదో ఉంటుంది, ఊర్లో పుట్టి పెరుగుతాడు, అక్కడ నాకు ఇల్లు లేదు కాబట్టి నాకు ఇల్లు లేదనేటువంటి దాంట్లో పడుతుంది. ఇది కూడా చాలా పెద్ద కష్టమైనటువంటి పని. ఊర్లో ఇల్లు ఇవ్వాలన్నా, హైదరాబాద్ లో ఇల్లు ఇవ్వాలన్నా, హైదరాబాద్ ను వచ్చేస్తే ఊర్లో ఇల్లు వదిలిపెట్టలేడు, లేదా పక్కన ఉన్నటువంటి పట్టణాన్ని పోతే ఊర్లు కూడా వదిలిపెట్టి ఉండలేడు. సో అక్కడ ఇక్కడ 2 చోట్ల ఇల్లు లేని వ్యక్తిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. వలస జీవుల పరిస్థితి ఏంటి? ఈ అన్నిటిపైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారాన్ని వెంటనే ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కూడా రాబట్టాలని సూచించారు. అయితే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తే ఇంజనీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. దీనికి అవసరమైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. నిర్మాణం పూర్తయి నిరుపయోగంగా ఉన్న రాజీవ్ సగృహంలోని బ్లాక్లు ఇళ్లను కూడా వేలం వేయాలని అధికారులు సూచించారు. ఏళ్ల తరబడి వాటిని వృధాగా ఉంచడం సరికాదని వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలని కూడా మొన్న ఎక్కడెక్కడో నిజాంపేట ఏరియాల వెళ్తే ఎల్లమ్మ బండను దాన్ని ఏదో అంటారు, కూకట్పల్లి ప్రకటన రవతల ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాంలో కట్టినటువంటి ఇండ్లు అట్లనే పడాబడ్డున్నాయి.
పేదోళ్ళకి ఇవ్వలేదు, పెద్దోళ్ళకి ఇవ్వలేదు, ఎవ్వరికి ఇవ్వలేదు. కట్టినటువంటి ఇల్లు కూలిపోయే అవసర దశకు వచ్చి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కట్టినటువంటి ఇల్లు ఇవ్వకపోతే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఎంత ఈ ప్రకృతి రిసోర్సెస్ ఎన్ని నిరుపయోగం అవుతున్నాయి. ఇసుక వేస్ట్ అవుతుంది, సిమెంట్ వేస్ట్ అయింది, కట్టినటువంటి వాళ్ళ శ్రమ వేస్ట్ అయింది, సమయం వృధా అయింది, స్థలం వృధా అయింది. ఒక తరం మొత్తం మారిపోయింది. 20 ఏళ్ళు అంటే ఒక తరం మొత్తం మారిపోయినట్టే లెక్క కదా. అంటే ప్రభుత్వం యొక్క సొమ్ము అంటే ఎంత దారుణంగా ఈ పోతే పోయింది. అది ప్రభుత్వం సొమ్మే కదా. ఎవరు కస్టోడియన్ కాదు. ఆ సొమ్ము కాపాడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. బ్రిడ్జిలు కూడా కడతారు, సగం కట్టేసి వదిలేస్తారు. అందులో అదేదో వక్ఫ్ బోర్డు వాళ్ళు కొట్లాట అంటారు, లేకపోతే దేవాదాయ శాఖ కొట్లాట అంటారు, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దాంట్లో కట్టిరనేటువంటి కొట్లాట వస్తుంది. సగం కడతారు, కోట్ల రూపాయలు మళ్ళా భూమిలో పోసినట్టు అయిపోతుంది. సేమ్ ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి ఇల్లు కట్టిన వెంటనే గృహప్రవేశం కావాలి. ఏ ఒక్కటి కూడా పడావు వాడడానికి వీల్లేదు. కొట్లాట్లు అవుతుంటాయి గ్రామాలలో సహజంగా. నిన్న మొన్న కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా చోట్ల కొట్లాట్లయినాయి. నిన్న కూడా వీడియోలు వచ్చినాయి. ఇక్కడ పాలకుర్తి దగ్గర తొర్రూరు అనే గ్రామంలో గతంలో టీఆర్ఎస్ అందులో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు పోవాలే వీళ్ళు పోవాలా అనేటువంటిది పెద్ద కొట్లాట అయిపోతున్నది. అంటే ఎవరికి ఇవ్వలేదు, పట్టాలు ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళకు పోయి ఒక సర్టిఫికేట్ ఇచ్చి మీదే అనేటువంటిది ఇవ్వకపోవడంతో చాలా చోట్ల ఇవాళ పడావు ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్లను పాత వాటిని ఫస్ట్ కేటాయించండి, తర్వాత కొత్త వాళ్ళ సంఖ్య ఏంటి, ఎవరికి రాలేదు ఇల్లు అనేది అర్థమైపోతుంది. లేకపోతే అటు ఇటు కాకుండా పోతుంది.